హాయ్ ఫ్రెండ్స్, కథామృతలహరికి సుస్వాగతం. ముందుగా మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మరో సరికొత్త కథ, బామ్మ మజాక కామెడీ కథ వినిపించబోతున్నాను. స్కిప్ చేయకుండా కథ మొత్తం విని వెంటనే లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పరిచయస్తులకు కూడా షేర్ చేసి నాకు సహకరించండి ప్లీజ్. ఇక కథలోకి వచ్చేద్దాం. ఏమయ్యా అవధానులు, అప్పనంగా వచ్చాయి కదా అని అరిసెలు ఆవడలు మెక్కడమేనా, లేక మా చంటాడికి మంచి సంబంధం వెతికేదేమైనా ఉందా? అన్నపూర్ణమ్మ నిష్ఠూర బాణం నెమరేస్తున్న నాలుగుకి నేరుగా గుచ్చుకోవడంతో ఆ ఘాటుకి అబగా తింటున్న అవధానులకు గొంతు పొలమారి నషాలని కట్టింది. ఆత్రంగా ఒకే ఒక్క గుక్కలో లోటాడు నీళ్లు తాగి నడినెత్తి మీద 4 సార్లు దబి బాదుకున్నాక నిమ్మళంగా సర్దుకొని ఓ వెర్రి నవ్వు నవ్వేశాడు. ఇదేనమ్మా అన్నపూర్ణమ్మ గారు, మీతో వచ్చిన చిక్కు. నెయ్యి గారెట్టు పెట్టడం, తినదంతా కక్కేలా తిట్టడం. ఏదో ఈ మాత్రం గట్టిపిండాన్ని కాబట్టి మీ చీవాట ధాటికి తట్టుకుని తిన్నట్టు హరాయించుకోగలుగుతున్నాను. అదే ఇంకో అర్భకుడైతే మీ చీవాట్ల శరపరంపరకు జీర్ణకోశం ఛిద్రమై అజీర్ణ రోగం చుట్టుకుని ఎప్పుడో హరి అనేవాడు. అన్నపూర్ణమ్మ ముసిముసి నవ్వులు చిందించింది. పాపి చిరాయు అన్నట్లు నువ్వంత తేలిక చచ్చఘటం కాదులే పంతులు. అయినా వచ్చినప్పుడల్లా 1 కేజీ స్వీట్లు 500 నోటు ఖర్చు పెడుతున్నది ఎందుకనుకున్నావు? నా మనోడికి రంభలాంటి పిల్లలు చూస్తామన్న ఆశతోనే కదా. మరి నిన్నంత తొందరగా చావనిస్తానటయ్యా? అవధానుల మొహం ఆనందంతో వేయించిన అప్పడల్లా విప్పారింది. అమ్మయ్య, అలా అన్నారు, భేషుగ్గా ఉంది అంటూ సంకలో ఉన్న సంచిలోంచి ఓ 10 ఫోటోలు తీసి చంటిదానికి చాక్లెట్లు చెలవెల్లో ఊరిస్తూ ఆవిడ చేతిలో పెట్టాడు. అన్నపూర్ణమ్మ వాటిని ఆత్రంగా అందుకుని ఓసారి యగాదిగా చూసి వెంటనే కుక్క బిస్కెట్లా విసిరి అవతల పడేసి గుడ్లేర చేసింది. నీకు 1,00,000 సార్లు చెప్పాను, నా ఇంట్లో అడుగు పెట్టబోయే మనవరాలు సాక్షాత్తు నట్టింట్లో గోడకు తగిలించే లక్ష్మీదేవి పటంలా ఉండాలని. నువ్వేమో మా కుర్ర పని మనిషి అప్పలమ్మల జానాబెత్త డ్రెస్సులు వేసుకున్న రౌడీ ఫోటోలన్నీ తెచ్చి నా మొహాన పడేస్తున్నావు. నా మనోడికి తగ్గ పిల్లను చూడండి, నీ వల్ల కాదంటే చెప్పు, నేనే స్వయంగా రంగంలోకి దిగి వెతుక్కుంటాను. అవధానులు దమ్ముడి కాసంత భావం చేసుకొని, అమ్మమ్మ అంత మాట అనొద్దు తల్లి, ఏదో మీ బోటి మహాతల్లులు దయతలిచిచ్చే సంభావనలతో బతికేవాడిని. ఈ కాలం కుర్రకారికి జీన్సు టీషర్ట్లే నచ్చుతాయని కానీ, లేకపోతే మీరు కోరిన పిల్లని తేవడం నాకెంత చిటికలో పని. ఏడాది నుంచి ఓ ఫోటో చంకర పెట్టుకుని ఎన్నోసార్లు మీ ఇంటి దాకా తెచ్చి కూడా ఏంటయ్యా అవధానులు, నా మనోడికి ఇట్లాంటి దరిద్రపు కూడా సంబంధం తెచ్చావు అని చెప్పుచ్చు కొడతారేమోనన్న భయంతో హడిలు చస్తున్నానంటే నమ్మండి. మీరేమో నన్ను చేతగాని దద్దమ్మ కింద జమ కట్టేస్తున్నారు. అందుకే ఈరోజు మీరు నన్ను ఏం చేసినా సరే ఓ అప్సర్స్ లాంటి పిల్ల ఫోటో చూపిస్తున్నాను, తర్వాత మీ చిత్తం నా భాగ్యం అంటూ సంచి వెతకడం మొదలెట్టాడు. అవధానులకేసి అనుమానంగా చూసింది అన్నపూర్ణమ్మ. ఏంటోనయ్యా, అప్సర్స్ అంటావు, చెప్పుతో కొడతానంటావు, ఏంటా తలా తోకలేని మాటలు? చెత్త సంబంధాలు చెబుతున్నావని నాలాంటి వాళ్ళు ఎవరైనా ఒళ్ళు మండి బుర్ర రామకీర్తన పాడిస్తే మతి చెడి పిచ్చివాగుడు వాగటం లేదు కదా. మా తల్లి, ఇప్పటిదాకా మీ దయ వల్ల క్షేమంగానే ఉన్నాను. ఇప్పుడు మీ చేతిలో అగతి పడుతుందేమోననే నా భయం అంతా. అయినా సరే ధైర్యే సాహసే లక్ష్మి అనుకుని తెగించేశాను. ఈ ఫోటోలో ఉన్న పిల్ల నా చిన్ననాటి స్నేహితుడి కూతురు. కానీ కట్నం ఇచ్చుకోలేని స్థితిలో ముసలో ముతకో వేళకింత అన్నం పెట్టేవాడిని వెతికి పుణ్యం కట్టుకోమని వాడు కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమాలుతుంటే కాదనలేక ఫోటో తీసుకుని సంచిలో ఓ మూల పడేసి ఉంచాను. తొలిబోండి తమరిదే, డబ్బుతో పని లేదు, పిల్ల అందచందాలే ముఖ్యం అనుకుంటే మహారాజులో చూసుకోవచ్చు అనేసి ఓ ఫోటో తీసి ఆవిడ చేతిలో పెట్టాడు. ఫోటో చూసిన మరుక్షణమే సీమటపాకాయలా చిటపట్లాడుతున్న అన్నపూర్ణమ్మ మొహం
చిచ్చుబుడ్డిలా వెలిగిపోయింది. ఏంటయ్యా అవధాన్లు, సంకలో ఇంత చక్కటి పిల్లని పెట్టుకునేనా ఇన్నాళ్ళు నన్ను వేపుకు తిన్నావు. ఇంకొక క్షణం నా ముందుండొద్దు. ఆలస్యం అమృతం విషం. ఇవాళే వాళ్ళతో వెళ్ళి మాట్లాడరా. రేపో మాపో వెళ్ళి పిల్లల్ని చూసేద్దాం. ఈ సంబంధం ఖాయం చేశావంటే మా చంటిగాడి పెళ్ళికి నీకు పులిగోరు చేయను, మీ ఆవిడకు కంచిపట్టు చీర కొనిస్తా. హుషారుగా అంది. అవధాని నీళ్లు నవ్వలాడు. అది కాదు తల్లి, అంచనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలు. ఆవేశపడకుండా ముందు నేను చెప్పేది సావధానంగా వినండి. ఆ పైన మీ ఇష్టం, ఆ పిల్లదాని అదృష్టం. పిల్ల తండ్రి కుటుంబయ్య సంతానంలో అపర కుచేలుడు. తన దరిద్రానికి ఓ వారసుడు పుట్టాలని వాడి కోరిక. వాళ్ళ ఆవిడ సంతాన లక్ష్యమో 6 కాన్పుల్లో నిక్షేపాల్లాంటి 8 మంది ఆడపిల్లల్ని కని నీ చావు నువ్వు చావమని వీడి చేతుల్లో పెట్టింది. చివరికి మగవధవ కూడా పుట్టాడనుకోండి. వెరసి 9 పిల్లలు. వాళ్ళకి తిండి తిప్పలు పట్ట పాత సమకూర్చలేక కుక్కపాట్లు పడుతున్నాడు. మరి మీరు చూడబోతేనేమో అగ్రహారీకులు, అదిగాక మీ మనవడు పెద్ద బ్యాంక్ ఆఫీసరు. ఇంతటి శ్రీమంతుడు ఆ కొంపకి అల్లుడై వెళ్తే అల్లెం కాదు సరిగదా. ఇంత బెల్ల మొక్కైనా పెట్టలేని దౌర్భాగ్యుడు. కానీ ఏ మాట కామాటే చెప్పుకోవాలి. కుటుంబయ్య కూటికి పేదైనా కులానికి పేద కాదు. పైగా మంచితనానికి మారుపేరు అనుకోండి. వాడి భార్య సీతమ్మ తల్లంతా ఓర్పుగల ఇల్లాలు. ఇక ఆ పిల్ల పద్మావతిని చూశారు. అది చూసిన కుందరం బొమ్మే. కానీ వాళ్ళ దరిద్రాన్ని కళ్ళారా చూసిన వాడిని కాబట్టి ఇన్నాళ్ళు ఈ ఫోటో మీకు చూపించేందుకు ధైర్యం చాలలేదు. అవధాని ఉన్న విషయం కుండ బద్దలు కొట్టి చెప్పిన అన్నపూర్ణమ్మ మాత్రం తేలిగా కొట్టిపారేసింది. ఆ డబ్బుదే ఉందయ్యా, మనిషికి కావాల్సింది మంచి మర్యాద. కానీ పోతూ ఈ ఆస్తులు నెత్తిన కట్టుకుపోతావా ఏంటి? మనకు పిల్ల ముఖ్యం అంతే. వాళ్ళ పెట్టుపోతలతో పని లేదు. నీకెందుకు? ముందు వాళ్ళకు ఫోన్ కొట్టి పెళ్లి చూపులకు వస్తామని చెప్పు, మిగతా వ్యవహారం నేను చూసుకుంటాను అని హుకుం జారీ చేసింది. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరో ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.